హలో ఎవరిబడి, ఈరోజు మనము మేడ్ విత్ వెబ్ అసెంబ్లీ అనేసి ఉన్న ఈ సైట్ని చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆన్లైన్ రిసోర్స్ని యూజ్ చేసుకొని ఫైల్ కన్వర్షన్ చేస్తూ ఉంటాం. MP3 నుంచి MP4 కావచ్చు, PDF నుంచి ఇమేజెస్కి కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ని PDFగా కావచ్చు, ఇలా కన్వర్షన్ చేస్తూ ఉంటాం మన అవసరాన్ని బట్టి. అలా కన్వర్షన్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కావాల్సి ఉంటుంది, అప్లోడ్ అవ్వాలన్నా డౌన్లోడ్ అవ్వాలన్నా. ఇంకొక విషయానికి వచ్చేసరికి ఫ్రీ సర్వీస్ వాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా లిమిటేషన్ ఉంటుంది. ఇంకోటి యాడ్స్ వస్తూ ఉంటాయి సైట్లో. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ మేడ్ విత్ వెబ్ అసెంబ్లీ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ టూల్స్ వెబ్ అసెంబ్లీతో తయారు చేసినవి ఈ లిస్ట్లో చూపించారు. బట్లో నాకు ఒకటి బాగా నచ్చింది. ఏంటి అంటే ఫైల్ కన్వర్టర్ అనమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ సర్వర్కి ఏమీ అప్లోడ్ అవ్వదు, బట్ వాళ్ళ సర్వర్ నుంచి మాత్రం మనకు ఒక బైనరీ డౌన్లోడ్ అవుతుంది. ఈ బైనరీ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 10 MB మాత్రమే ఉంటుంది. బట్ అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎంత సైజ్ ఫైల్నైనా కన్వర్ట్ చేయొచ్చు. ఒక 1 GB 2 GB MP4 ఫైల్నైనా కానీ వేరే ఫార్మాట్లో కావాలంటే కన్వర్ట్ చేయొచ్చు. ఆడియో ఫైల్స్ కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకోసం ఒకటి కన్వర్ట్ చేసి చూపిస్తాను. లెట్ us assume a large file in this తీసుకుందాం. చిన్న దాంట్లో పెద్ద లార్జ్ ఫైల్స్ ఏమి లేవు. సరే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే ఒక మూవీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు నెట్వర్క్ బ్యాండ్విడ్త్ చూడవచ్చు. ఏమీ అప్లోడ్ అవ్వదు, బట్ స్టిల్ మన ఫైల్ అనేది ప్రాసెస్ అవుతుంది. అది MP4 ఫైల్ కదా, నేను AVI కింద కన్వర్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్టెడ్ కన్వర్టింగ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తెలుగు మూవీ 2015 వచ్చేసింది. చూడండి, ఇక్కడ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ విషయానికి వచ్చేసరికి అసలు ఏమాత్రం కూడా చేంజ్ ఉండదు. 10 kbps 16 kbps అంటే మనకి ఇక్కడ ఈ కన్వర్షన్ అంతా కూడా మన కంప్యూటర్లో జరుగుతుందన్నమాట. సో దాట్ వీ నీ నాట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ సరిపోలేదు, లేకపోతే స్లోగా అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ కన్వర్షన్ వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది MKV నుంచి AVIకి కన్వర్ట్ అవుతుంది. AVI సెలెక్ట్ చేశాం కదా, మనము ఇన్పుట్ ఫార్మాట్ చెప్పాల్సిన పని లేదు, ఇది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. బట్ అవుట్పుట్ ఫార్మాట్ మాత్రం మనకి ఏ ఫార్మాట్ కావాలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. కుదిరితే ఇప్పుడే లైక్ కొట్టండి. నేను వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ చేస్తాను దాన్ని ఏం జరుగుతుందని. సో ఇన్ ద మీన్ వైల్ ఈ ఫైల్ కన్వర్ట్ అయ్యేలోపు నేను అసలు వెబ్ అసెంబ్లీ యొక్క స్పెషాలిటీ చెప్తాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది అండ్ దానికోసం వేరియస్ అప్లికేషన్స్ని రన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా రన్ చేసినప్పుడు ఆ సర్వర్ సైడ్ ఉన్న CPU కేపబిలిటీస్ని బేస్ చేసుకొని అండ్ ఆ సర్వర్ సైడ్ వాళ్ళకున్న బ్యాండ్విడ్త్ని బేస్ చేసుకొని మనకి ఆ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అది చాలా స్లోగా జరుగుతుంది. కానీ ఇక్కడ వెబ్ అసెంబ్లీ స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి ఆన్ ప్రిమైస్ లైక్ మన కంప్యూటర్ మీద కానీ మన ల్యాప్టాప్ మీద కానీ ఈ ప్రాసెసింగ్ అంతా జరగడం వల్ల వాళ్ళకి నెట్వర్క్ బ్యాండ్విడ్త్ కానీ వాళ్ళ సైడ్ ఎక్కువ CPU ప్రాసెసింగ్ కానీ జరగాల్సిన పని ఉండదు. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కన్వర్షన్ని వీళ్ళు ఇక్కడ ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ వెబ్ అసెంబ్లీ. వెబ్ అసెంబ్లీ ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అవ్వడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మన బ్రౌజర్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఆ 10 MB ఫైల్ చెప్పాను కదా ఇనిషియల్గా, ఆ 10 MB ఫైల్ అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ప్రాసెసింగ్ అంతా కూడా మన సిస్టమ్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా కాస్త టైం టేకింగ్ ప్రాసెసే, ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టిన ఫైల్ సైజ్ ఏం చిన్నది కాదు. మీరు గమనించినట్టయితే అది సమ్వేర్ అరౌండ్ 1 GB దాకా ఉండింది. ఒకసారి చెక్ చేద్దాం, నాకు గుర్తులేదు ఎంత సైజ్ ఫైల్ అనేది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2.4 GB ఫైల్ ఉంది. ఇక్కడ చూడండి కార్నర్లో 2.4 GB అని పడుతుంది. అదంటే ప్రాపర్టీస్ చూపిస్తాను. ఓకే, 2.4 GB పడుతుంది. సో ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ 2.4 GB అప్లోడ్కి మళ్ళీ అది డౌన్లోడ్ అయిన తర్వాత కొంచెం పెరగడమో తగ్గడం జరుగుతుంది. దాని డౌన్లోడ్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నెట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్డమైన యాడ్స్ చూసే పని లేదు మీకు. అండ్ మీ వర్క్ అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది, ఎవరికో మీరు ఇవ్వాల్సిన పని లేదు. లైక్ మీరు పర్సనల్ ఫొటోసే కన్వర్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. అలాంటి టైంలో అది ఎంతో కొంత మీకు డ్యామేజ్ని కలిగించేదే
సరైన రిసోర్స్ని మనం వాడకపోయామంటే, నేను జనరల్గా ఎప్పటిదాకా ఇది దొరకముందు వాడిన రిసోర్స్ ఏంటి అని అంటే ఫైల్ కన్వర్ట్ ఆన్లైన్ కన్వర్ట్ అనుకుంటా. ఆన్లైన్ హైఫన్ CONVERT. Online converter, I don't remember the URL actually. I'll go Google it. Yeah, online convert actually. onlineconvert.com. వీళ్ళు చాలా రిలయబుల్ అనమాట. లైక్ ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫైల్ అయినా 1 పాయింట్ అనదర్ పాయింట్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా లిమిటేషన్స్ లేకపోలేదు. సో నేను ఇది చూసిన తర్వాత ఎప్పుడైతే నాకు ఈ ఫైల్ కన్వర్టర్ .digital దొరికిన తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ ఎనీమోర్. బట్ హౌఎవర్ ఐఎమ్ ఏ లైనక్స్ యూజర్, సో మోస్ట్ ఆఫ్ ద టూల్స్ నాకు అన్నీ కూడా నా టెర్మినల్లో దొరికేస్తాయి. నేను ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని వాడుకోగలుగుతాను అనమాట. జస్ట్ ఒక సింపుల్ కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ ఎక్కడ ఒక చోట స్టోర్ చేసి ఉంచుతాను. నేను అన్నింటినీ గుర్తుంచుకోవడం సాధ్యమైపోయింది. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు కూడా కుదిరితే లినక్స్కి స్విచ్ అవ్వండి. సో దాట్ మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ పెరిగితే మీరు కంప్యూటర్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వచ్చినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక సింపుల్ గూగుల్ సెర్చ్తోనో లేకపోతే మీ సొంతంగానే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూనో మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. లెట్స్ గో చెక్ అవర్ ఫైల్. స్టార్టెడ్ కన్వర్టింగ్. ఇంకా ప్రోగ్రెస్ పడట్లేదు. యాక్చువల్లీ నేను ఇందాక ఒక చిన్న ఫైల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాను, దానికైతే ప్రోగ్రెస్ చూపించింది. సరే, లెట్స్ సీ దిస్ స్క్రీన్ కాస్ట్ 3.1 MB ఉంది. దీన్ని నేను ఒక MP4లో కన్వర్ట్ చేస్తున్నాను. అది ఆల్రెడీ వెబ్ఎంలో ఉండింది. స్టార్ట్. ఇక్కడ చూడండి 3 MB ఫైల్కి అయితే ప్రోగ్రెస్ పర్సంటేజ్ పడిపోయింది అన్నమాట. సో ఇది పెద్ద ఫైల్ని కన్వర్ట్ చేయదని కానీ దీని అర్థము, బట్ స్టిల్ ఇట్ టేక్స్ టైం అనమాట. ఎందుకనంటే ఇదంతా కూడా బ్రౌజర్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే CPU పెరుగుతుంది కానీ ఇక్కడ నెట్వర్క్ అనేది 0.8 KB ఆ రేంజ్లోనే ఉంది. సో CPUని కంప్లీట్గా యూజ్ చేస్తుంది. All the cores are being used to maximum percentage for this conversion process. ఓకే, ఇంత పవర్ఫుల్ ఉన్న CPU మీకైతే ఆన్లైన్లో ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి అలాట్ చేసుకోవడం పాసిబుల్ అయ్యే విషయం కాదు. సో మీ దగ్గర పవర్ఫుల్ CPU ఉంది, బట్ మీకు ఎలా కన్వర్ట్ చేయాలో తెలియదు కాబట్టి దీని మీద డిపెండ్ అవడంలో తప్పే లేదు. సో తక్కువగా వాడేయండి దీన్ని. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఫైల్ కన్వర్టర్ .digital గుర్తుంచుకోలేకపోతే దీన్ని బుక్ మార్క్ చేసుకోండి వెబ్సైట్. ఇక్కడికి వెళ్ళి Ctrl+V అంటే బుక్ మార్క్ అయితే అనుకుంటా. Ctrl+Shift+V. ఓకే, నేను వాడుతున్న బ్రౌజర్ పేరు బ్రేవ్. ఈ బ్రేవ్ బ్రౌజర్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా యాడ్ వచ్చే అవకాశం ఉన్న యాడ్స్ వస్తాయన్నా కానీ వాటి అన్నిటిని బ్లాక్ చేసేస్తుంది. సో మీరు యాడ్ బ్లాకర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. యాడ్ బ్లాకర్స్ కంటే ఇది 100 times బెటర్, వే మోర్ బెటర్ దెన్ యాడ్ బ్లాకర్స్. ఎందుకు అని అంటే యాడ్ బ్లాకర్స్ని మోస్ట్ ఆఫ్ ద సైట్స్ గుర్తుపడతాయి, బట్ మీరు బ్రేవ్ వాడుతుంటే మాత్రం అవి గుర్తుపడట్లేదు. అంటే ఒక ఫైల్, ఒక యాడ్కి సంబంధించిన ఫైల్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయ్యేలోపే అది రిమూవ్ చేసేస్తుంది దాన్ని నెట్వర్క్ లెవెల్లోనే. సో యాడ్ ఇక్కడ దాకా రాదు. సో స్క్రిప్ట్స్ దాన్ని ఐడెంటిఫై చేయలేవు. దట్స్ ద బెస్ట్ థింగ్, రైట్? సో ఐ అజ్యూమ్ మీరు కూడా బ్రేవ్ వాడడం స్టార్ట్ చేస్తారు. బ్రేవ్కి ఇంకో స్పెషాలిటీ ఏంటనంటే ఇది గూగుల్ క్రోమ్ కంటే చాలా తక్కువ ర్యామ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కానీ గమనించినట్టయితే అదే 12 GB ర్యామ్ ఉంటే దాంట్లో ఇప్పుడు 55% ఆఫ్ దాట్ హ్యాస్ బిన్ కన్జ్యూమ్డ్. నేను కానీ ఒకవేళ గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 70%కు వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్లా 4-5 ట్యాబ్స్ ఓపెన్ చేసేసరికి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బ్రౌజర్. ఆ బ్రౌజర్లో ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా యాడ్ ట్రాకర్స్, యాడ్ లైక్ మిమ్మల్ని ట్రాక్ చేయడానికి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు కంప్యూటర్ అనేసి కన్వర్షన్ డన్ అనేసి వచ్చేసింది డౌన్లోడ్. ఓకే, లెట్స్ సీ దిస్ వీడియో. డోంట్ రిమెంబర్ ఏం చేశాను దీంట్లో రికార్డింగ్ అయితే. ఓకే,
జీషెల్ తయారు లైక్ ఫస్ట్ సారి వాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేశాను అనమాట. అయితే దాంట్లో వాయిస్ ఏమి ఉండదు, బట్ స్టిల్ ఒక వీడియో అనేది చాలా ఫాస్ట్గా కన్వర్ట్ అయిందని చెప్పాలి. నేను టైం చూడలేదు, సారీ. ఒకసారి మళ్ళీ వేరేది ఏదైనా కన్వర్ట్ చేసి చూద్దాం. ఇదైతే 22 MB ఉంది. లెట్ స్టార్ట్ కన్వర్టింగ్ దిస్. దీన్ని ఒక MP3 లాగా కన్వర్ట్ చేయాలి. MP3 లాగా కన్వర్ట్ చేస్తే కూడా ఏం కనకూడదు, బట్ MP4 లాగా కన్వర్ట్ చేద్దాం. స్టార్ట్. పర్సంటేజ్. Come on dude, how long will it take? You want to see the speed? Well, 22 MB not bad when 97% of CPU resources యూజ్ చేసుకుంటున్నాయి. చూసారా మీరు, ఒక నార్మల్ పర్సంటేజ్కి వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడైతే మనం కన్వర్షన్ స్టార్ట్ చేసామో అప్పుడు మళ్ళీ అన్ని థ్రెడ్స్ కూడా టాప్ నాచ్లోకి వెళ్ళిపోయినాయి. అన్ని CPU కోర్స్ కూడా నా దగ్గర 100%, 99%, 90% రేంజ్లోకి వెళ్తున్నాయి. వన్స్ మన కన్వర్షన్ కంప్లీట్ అయిన లేదు బ్రౌజర్కి వెళ్ళాల్సిన పని. ఈ CPU థ్రెడ్స్ ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు మన కన్వర్షన్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి కంప్లీట్ అవ్వొస్తున్నట్టు, అందుకే అన్ని కలిసి వస్తున్నాయి, కలిసిపోతున్నాయి. కమాండ్ 50 seconds దాటిపోతుంది. కెన్ సి 0తో స్టార్ట్ అయింది, ఇది 50 seconds నాచ్ వెళ్ళిపోయింది. 50 seconds దాటి 22 MB ఫైల్ గ్రేటర్ దాన్ 50 seconds తీసుకుంటుంది. లెట్స్ సీ 1 minute అయినా కంప్లీట్ అవుతుంది లేదా. ప్రాబ్లీ 1 minute కూడా దాటిపోయింది. ఇష్యూస్ ర్యామ్ అయితే ఫిక్స్డ్గానే యూజ్ అవుతుంది, పెరగట్లేదు. ఇందాక చెప్పిన 55%లోనే ఉంది కన్వర్షన్ చేయకముందు, చేసిన తర్వాత కూడా. ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ 29%. యూ కెన్ సీ దట్ హియర్. ఈ ప్రోగ్రెస్ బార్ బాగుంది, సింపుల్గా ఎక్కువ రిసోర్సెస్ నేను కన్జ్యూమ్ చేయకుండా, వాళ్ళకి కానీ మనకు కానీ. మన ఫైల్కి వచ్చేసరికి ఇది హాఫ్ ద కన్వర్షన్ అయింది ఆల్మోస్ట్. బట్ మన CPU రిసోర్సెస్ దగ్గరికి వచ్చేసరికి అది మ్యాగీ నూడిల్స్ లాగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకో సడన్గా మధ్యలో కాస్త డ్రాప్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది వేరే టాస్క్ అసైన్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫాస్టర్ అగైన్. అన్నీ కూడా 100, 96, 97. యా, దట్స్ అ గుడ్ థింగ్. ఐ లైక్ దట్, యు నో. ఓకే, 100% అయ్యే వరకు వీడియో లెంత్ పెరిగిపోయేలాగా ఉంది. సో ఐ పాస్ ద రికార్డింగ్. ఎంత స్లోగా ఉంటే మేము దీన్ని ఎందుకు యూజ్ చేయాలి భయ్యా అని మీరు అడగచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ద ఫామ్. మీరు ప్రతి వెబ్సైట్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు, వాటిల్లో మీకు ప్రైవసీ దొరికే అవకాశం చాలా తక్కువ, అండ్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. కానీ పక్కన పెడితే మనకి ఆఫ్లైన్లో అంటే మన ఆన్ సిస్టమ్ కూడా లినక్స్ వాడుతున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఎన్నో ఫీచర్స్ దొరుకుతూ ఉంటాయన్నమాట. వాటిలో ఒకటి FFmpeg. ఒకవేళ మీరు కానీ ఒక వీడియోని కానీ కన్వర్ట్ చేయాలనుకుంటున్నట్లయితే, నేను ఇప్పుడు కమాండ్ లైన్లో కన్వర్ట్ చేస్తాను చూడండి. వీడియోస్లో నా వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఏదో ఒక వీడియోని తీసుకున్నాం. లెట్ us assume buzzrex.mp4 అని ఉంది కదా. MP4 ఓకే, 7.4 MB ఉంది. నేను ఫస్ట్ 2 కమాండ్స్ ఏవైతే వచ్చానో డస్ట్ అని చెప్పేసి, అది ఒక డస్ట్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో దాంతో మనం ఒక ఫైల్ సైజ్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, 7.4 MB వీడియోని మనము కన్వర్ట్ చేయాలంటే FFmpeg. ఇక్కడ నేను ఆల్రెడీ యూజ్ చేసిన కమాండ్ ఉంది. దీంట్లో మనం buzzrex పెట్టేద్దాం. అయితే ఈ buzzrex పెట్టిన తర్వాత మనము అవుట్పుట్ ఫైల్ నేను ఇవ్వాలన్నమాట. .avi ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆన్ సిస్టమ్ కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు.
గమనిస్తున్నట్టయితే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది కంపేర్ టు దట్ ఆఫ్ ఆ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రాసెస్ కంటే 84% అయింది కదా. సేమ్ అదే దాన్ని నేను సేమ్ ఫైల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్. నాకు గుర్తులో నేను ఏ ఫైల్ కన్వర్ట్ చేశాను, డౌన్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుందిలే. 3.5x స్పీడ్తో కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా సిపియూని ఫుల్గా యూజ్ చేస్తుంది అన్లెస్ అంటే మీ దగ్గర ఒక గ్రాఫిక్ కార్డ్ ఉంటే తప్ప. చూడండి, ఆల్ ది సిపియూస్ ఆర్ స్టిల్ ఇన్ టాప్ నాచ్ లెవెల్ పర్ఫార్మెన్స్. కంప్యూటర్స్ని ఇట్లా ఫుల్ హై స్పీడ్లో వాడుతుంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట, లైక్ సైకోటిక్ హ్యాపీనెస్. ఆ వెర్రింగ్ సౌండ్ వస్తుంది కదా ఫ్యాన్ నుంచి అని, సౌండ్ లైక్ దట్. ఓకే, 90% it's almost. Let's see how long it will take beyond this point. ఎవ్రీ 1%కి ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 5 seconds తీసుకుంటుంది. సో 100% అవ్వాలి అంటే మీరు ఒక 5 minutes కింద కన్సిడర్ చేసుకోండి ఈ 22 MB ఫైల్. ఓకే, ఇక్కడ మన కన్వర్షన్ అయిపోయింది, 7 MB కన్వర్షన్. చూద్దాం ఒకసారి. XPG పెన్ was.avi. VLC ప్లేయర్లో కన్వర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్లైన్ మోడ్లో చేయడానికి కూడా మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి అనమాట. ఇది ప్రిఫర్డ్ వన్ యాక్చువల్లీ. FFmpeg అనేది ఓపెన్ సోర్స్ అండ్ ప్రిఫర్డ్. ఏ సాఫ్ట్వేర్లో అయినా మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేయాలన్నా, దాని మీద నేమ్ లాగా ప్రింట్ చేయాలన్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా నేను కార్నర్స్లో కాస్త నేమ్స్ పెట్టమని చెప్పేసి సాఫ్ట్వేర్ని అడిగాను, చేస్తుందో లేదో కూడా అర్థం కాదు. లెట్స్ సీ. మూవ్ టు టాప్. ఓకే, ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్, నా ఛానల్ నేమ్ అవి పడాలని చెప్పేసి నేను అడిగాను ఇక్కడ, బట్ ఇంకా అది పడుతున్నట్టుగా ఉండట్లేదు. అక్కడ పడింది కానీ ఇక్కడైతే పడట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది ఫైనల్ వీడియో ఎప్పుడైతే ఎన్కోడ్ అవుతుందో అప్పుడు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలు రికార్డింగ్ కాబట్టి అక్కడ చూపించలేదు. మేబీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మీద ఇక్కడ వ్యాజమ్ అని కానీ, ఇక్కడ కానీ వ్యాజమ్ టెక్ టిప్స్ అని కానీ ఉంటుంది. వ్యాజమ్ అంటే వెబ్ అసెంబ్లీ. థింక్ ఐఎమ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే, కన్వర్షన్ డన్. డౌన్లోడ్ నా. ఓకే, స్క్రీన్ కాస్ట్ 22 MB ఉండాలి. ఇప్పుడు ఎంత డౌన్లోడ్ అయితే చూద్దాం. చూసారా, సెకండ్స్లో డౌన్లోడ్ అయింది. రీజన్ ఏంటి అని అంటే ఇది మన బ్రౌజర్లోనే రన్ అవుతుంది కాబట్టి. ఓకే, కన్వర్షన్ ఎలా జరిగిందో చూద్దాం. ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. The plan. Screencast. File name ఏంటిది? 47 PM. ఓకే, యా, ఇది ఒక పైథాన్ ఫైల్. దీన్ని రన్ చేసినప్పుడు ఏమైంది అంటే గో లాంగ్వేజ్ ఫైల్. ఇది కూడా ఒక స్క్రీన్ కాస్ట్ ఫైలే. సో ఎప్పుడో రికార్డ్ చేశాను అనమాట, హ్యూమన్ ఫేస్ని ఐడెంటిఫై చేయడం గోలాంగ్లో. అప్పుడు ఒక హెయిర్ కట్ తక్కువ ఉంది, అది నా ఫేస్. యా, బాగానే అయింది కన్వర్షన్ అయితే. సార్ ఒరిజినల్ ఫైల్ తోటి కూడా కంపేర్ చేద్దామంటే వెల్ రెడీ ఫర్ దట్. ఒరిజినల్ ఫైల్ అన్నాను కదా, cd. cd
ప్రాబ్లీ బాగానే ఉంటుంది. సివిఎల్సి ఎక్కడ వచ్చినది? లెట్స్ గో టు యూ. కాస్ట్ which ends with 47, right? 47. This one was it. ఇది వెబ్ఎం ఫార్మాట్లో ఉంది. ఓకే, లీవ్ ఇట్ మ్యాన్. I'm fed up with this. No issues. మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని కూడా కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫైల్ కన్వర్టర్, గో దేర్, సెలెక్ట్ ఎ ఫైల్. ఏదో ఒక పీడిఎఫ్ ఫైల్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ క్యూ స్ట్రీమింగ్ యావరేజ్. ఓకే, ఇది పీడిఎఫ్స్ని కన్వర్ట్ చేయడానికి పనికి రావాలనుకుంటున్నాం. బికాస్ ఇట్ వాజ్ సింపుల్ టు కన్వర్ట్ ఎ మీడియా ఫైల్. సెలెక్ట్ ఫైల్, వీ కెన్ కన్వర్ట్ ఎ జేపెగ్ ఇన్స్టెడ్. మీకు కావాలి అనుకుంటే జేపెగ్ని కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక పిఎన్జీని వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు. పిఎన్జీ ఫైల్ స్టార్ట్ కన్వర్షన్. దాట్స్ ఇట్, డన్. డౌన్లోడ్. డౌన్లోడ్ అవ్వకముందే మనకి ఇక్కడ కనబడుతుంది. అది సమ్ స్క్రీన్ షాట్ అయితే ఓకే. సో కన్వర్షన్ జరిగిపోయింది. ఇదిగోండి కన్వర్ట్ అయిన ఫైల్. అంటే ఫైల్ సైజ్ని బేస్ చేసుకొని టైం పడుతుంది. ఇది టూల్ని బేస్ చేసుకొని పట్టే టైం కాదు, ఫైల్ సైజ్ని బేస్ చేసుకొని టైం పట్టింది అని నాకు ఇందాక క్లిక్ చేసుకోండి. సో పీడిఎఫ్స్ని కన్వర్ట్ చేయాల్సినప్పుడు ఇంకొక సర్వీస్ ఏదైనా దొరికితే నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ లాంగ్. ఆల్ మై bullshit has been spoken to you. Okay, stopping this recording. Signing off. Jai Hind.